దేవుని అడగండి. మీ లైఫ్లో మీరు దేని గురించి ప్రాకులాడుతున్నారో, ప్రయాసపడుతున్నారో, దేని గురించి బాధపడుతున్నారో దాని గురించి ప్రభువుకు చెప్పండి. మనుషులు ఎవరో వస్తారని, మనుషులు ఎవరో ఇస్తారని, మనుషులు ఎవరో తెస్తారని చూసి అలసిపోయావు. చాలు. ఇంకా మనుషుల దగ్గర మనుషులు ఏదో ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనుషులు ఏదో ఇవ్వాలని కూడా ఆశపడద్దు. దేవుని తట్టు తిరగండి. ఆ సంగతి ఏదో ప్రభువుకు చెప్పండి. ఆమె చెప్పండి గట్టిగా. అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, అది ఏదైనా కానీ ఆ సంగతిని ప్రభువుకు చెప్పు. మనుషుల చుట్టూ తిరగడం మాను. మనుషుల వైపు చేతులు చాపడం మాను. దేవుని ప్రజల చేతులు ఎల్లప్పుడూ పైనే ఉండాలి. ఇది నమ్మాలి మనం. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రియులారా, మనం ఏది వెతుకుతున్నామో అది మనల్ని వెతుకుతుందంట. ఆమె చెప్పడం గట్టిగా. నీవేదో ఒకటి వెతుకుతున్నావు. నీ భవిష్యత్తు కోసం ఏదో నీవు డీప్గా వెతుకుతున్నావు.